ఏవేవైతే మీరు సామ్సంగ్ S25 అల్ట్రాలో చూస్తారో మాక్సిమం ఏ ఫీచర్స్ దీంట్లో ఇచ్చేసారు. మాక్సిమం కాదు, అన్నీ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ A56 ఈ మొబైల్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. చాలా రోజుల నుంచి నేను ఈ ఫోన్ యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని సినారియోస్ లో ఈ ఫోన్ యూస్ చేశాను. అండ్ ఆఫ్లైన్ లో ఈ ఫోన్ మీరు ఎక్కువ చూస్తూ ఉంటారు. బయట స్టోర్స్ లో బెస్ట్ సెల్లింగ్ నుంచి ఉంటూ ఉంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ఈ ఏ సిరీస్ లో సక్సెసర్స్ అయితే తీసుకొస్తుంటారు. కాకపోతే ప్రైస్ అనేవి కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఎవరైతే కేవలం సామ్సంగ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇవి నచ్చుతాయి, కానీ మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో రేట్లు కొంచెం ఎక్కువ అయిపోయినాయి, కానీ మాకు కావాల్సిన దీంట్లో రావట్లేదు అన్నట్లు కూడా అనుకుంటూ ఉంటారు. నాకు కూడా అలానే అనిపించింది. A56 దీనికి పోటీగా ఆల్రెడీ మార్కెట్ లో చాలానే ఫోన్స్ ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి, దీంట్లో ఉన్నవేంటి, లేనివేంటి, దీంట్లో బాగా నచ్చినవేంటి, నచ్చనివేంటి క్లియర్ కట్ గా మీ ముందు పెట్టేస్తా. లాస్ట్ లో క్లియర్ గా అసలు నేనైతే దీన్ని కొనుక్కుంటాను లేదనేది కూడా క్లియర్ గా చెప్పేస్తాను. నాకు అంటే నేను ఎక్కువ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ మీద చూస్తూ ఉంటాను కాబట్టి నాకు ఇది అంత గొప్పగా ఉన్నట్లు అనిపించలేదు. ఇది 8GB 256GB మీకు 40,000 రూపాయలు పెట్టడం జరిగింది. 40,000లో దీన్ని కొనుక్కోవచ్చా లేకపోతే అక్కడ ఇంకా మంచి ఉన్నాయి అనేది కూడా నేను వీడియోలో మాట్లాడతాను. కొంటే సామ్సంగ్ కొంటా అనుకునే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది. ఫస్ట్ మనం ఒకసారి అన్బాక్సింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. బాక్స్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, స్వీట్ బాక్స్ లాగా. ఎందుకంటే దీంట్లో చార్జర్లు రావు, కేసులు రావు. ఓన్లీ ఫోన్ టైప్ సి టు టైప్ సి కేబుల్ వస్తుంది అండ్ పేపర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. చిన్న సిమ్ ఎజెక్టింగ్ పిన్, ఇంతే బాక్స్ లో కంటెంట్స్, ఇంతకు మించి ఏముండవు. ఇప్పుడు మనం ఒకసారి డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ IP రేటింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సైడ్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ బాక్సీ ఫినిష్ తో వస్తుంది, బట్ రౌండెడ్ ఎడ్జ్ కార్నర్స్ తో వస్తుంది. అండ్ సైడ్ మొత్తం కూడా ఇది మెటల్ బాడీతో వస్తుంది, మ్యాటీ ఫినిష్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అక్కడ అట్రాక్ట్ చేయట్లేదు. అండ్ ఫ్రంట్ ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ కూడా ఇది గ్లాస్ బాడీతోనే వస్తుంది. ఇది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్ గా అనిపించింది. అండ్ IP రేటింగ్స్ పరంగా కూడా ఇది IP67 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. వాటర్ లో కూడా తీసుకెళ్లొచ్చు, కాకపోతే అదే పనిగా వాటర్ లో అయితే మనం పెట్టలేం. అలానే సైడ్ ఫ్రేమ్ పరంగా కూడా లాస్ట్ జనరేషన్ A55 తో కంపేర్ చేస్తే దీని థిక్నెస్ అనేది తగ్గించారు. నెక్స్ట్ ఒకసారి మనం దీంట్లో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో సామ్సంగ్ వల్ల Exynos 1580 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్ వస్తుంది. ఈ ప్రాసెసర్ 2.9 GHz వరకు ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. నేను టెక్నికల్ గా చెక్ చేయడానికి Antutu రన్ చేశాను. దీంట్లో అరౌండ్ 9 lakh ప్లస్ అయితే స్కోర్ చేయడం జరిగింది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డే టు డే యాక్టివిటీస్ కి అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అన్ని చెక్ చేసి నేను చూశాను. డే టు డే యాక్టివిటీస్ పరంగా అయితే ఇబ్బంది ఏం లేదు. అన్ని సాలిడ్ గా జెంటిల్ గా వెళ్ళిపోతున్నాయి, ఈజీగా హ్యాండిల్ చేయగలిగింది. మెమరీ మేనేజ్మెంట్ కూడా అంతా బానే ఉంది. LPDDR5X UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో ఉన్నాయి. లేటెస్ట్ ర్యామ్ అయితే, బట్ స్టోరేజ్ టైప్ పరంగా UFS 4.0 ఇచ్చి ఉండొచ్చు, బట్ 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది, నో ప్రాబ్లం. అండ్ నేను ఎప్పుడు చెక్ చేసేలాగే SSDs ని, హార్డ్ డిస్క్ ని, పెన్ డ్రైవ్ ని వీటన్నిటిని కనెక్ట్ చేసి చూసాను. అన్ని డిటెక్ట్ చేస్తున్నాయి. ఇది Samsung T7 1TB SSD, ఇది కూడా డిటెక్ట్ చేస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. పోర్ట్ అయితే USB Type-C 2.0 జనరేషన్ పోర్ట్ తో వస్తుంది, 3.1 కాదు. Elgato లాంటి స్ట్రీమింగ్ క్యాప్చర్ డివైసెస్ అయితే మీరు కనెక్ట్ చేసుకోలేరు. ఇప్పుడు మనం ఒకసారి గేమింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే నాకు 30 FPS లో ఉన్నప్పుడు కనపడింది, బట్ ఇప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినాయి. అప్డేట్ చేసిన తర్వాత BGMI గేమ్ మీకు మాక్సిమం స్మూత్ ఎక్స్ట్రీమ్ అంటే 60 FPS లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. ఎప్పుడు చెప్పేలానే Exynos ప్రాసెసర్ లో మీరు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మరీ ఎక్కువగా ఊహించుకోమాకండి. నా వరకు అయితే మాత్రం గేమింగ్ ఇది నచ్చలేదు నాకు. అప్పుడప్పుడు మీరు గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఆడుకుంటాను అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తుంది. BGMI బాగానే హ్యాండిల్ చేస్తుంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ నాకు ఈ 40,000 రూపాయలు పెట్టినప్పుడు మనకి ఏదైతే వస్తుందో ఆ రకంగా అయితే అన్నట్లు అనిపించలేదు. కొంచెం తక్కువ రేట్ ఉన్న ఫోన్స్ ఆడుకుంటుంటే ఎలా అనిపిస్తుందో అలా అన్నట్లు అనిపించింది. అండ్ హీటింగ్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం డే టు డే యాక్టివిటీస్ అప్పుడు నేను బయటికి వెళ్ళి కెమెరాస్ కంటిన్యూస్ గా యూస్ చేస్తూనే ఉన్నా. చాలా శాంపిల్స్ మీకు ఈ వీడియోలో కనబడుతూ ఉంటాయి. హాట్ సమ్మర్ డేస్ లో కూడా నేను యూస్ చేశాను. నాకైతే అక్కడ వార్మ్ అవుతున్న ఫీల్ కూడా అనిపించలేదు. కంప్లీట్ గా థర్మల్ మేనేజ్మెంట్ మాత్రం చాలా మంచిగా బ్యాలెన్స్ చేశారు. నో హీటింగ్ ఇష్యూస్. ఈవెన్ ఇది గ్లాస్ బాడీతో వస్తుంది. నా వరకు అంటే ఇప్పుడున్న దాని ప్రకారం, తర్వాత మీకు అప్డేట్స్ వచ్చి మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇప్పటికైతే ఏ ఇష్యూస్ లేవు. కానీ అదే పదిగా నేను కూర్చొని ఆడుకుంటూనే ఉంటా గేమ్స్ ని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫోన్ వేడెక్కిద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో వీళ్ళు బాగా హైలైట్ చేస్తుంది AI ఫీచర్స్ ని. ఆసమ్ ఇంటెలిజెన్స్ అని చెప్పని పిలుస్తున్నారు. ఏవేవైతే మీరు సామ్సంగ్ S25 అల్ట్రాలో చూస్తారో మాక్సిమం AI ఫీచర్స్ దీంట్లో ఇచ్చేసారు. మాక్సిమం కాదు, అన్నీ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ One UI 7. చాలా మంది S24 అల్ట్రా యూస్ చేస్తున్న యూజర్స్ కూడా One UI 7 కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఈ ఫోన్ A56 అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు One UI 7 వర్షన్ తో వస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ఇవి కూడా A56 లో ఉన్నాయి. అండ్ ఫోటోస్ యాప్ లో బెస్ట్ ఫేస్ అంటే మీరు ర్యాండమ్ గా ఒక 10 ఫోటోలు క్యాప్చర్ చేసుకుంటే అందులో మీ ఫేస్ బాగాలేదు అనుకోండి, ఈ 10 ఫోటోల్లో ఏది బెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉందో అది తీసుకొచ్చి AI యూస్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తుంది. అండ్ ఇన్స్టెంట్ స్లో మోషన్. మీరు ఒక వీడియోని రికార్డ్ చేశారు, ఆ వీడియోని మీరు స్లో మోషన్ లో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్యాప్ చేసి హోల్డ్ చేసే చాలు, ఇన్స్టెంట్ గా ఆ వీడియో స్లో మోషన్ లో కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పిన సర్కిల్ టు సర్చ్ ఫీచర్స్ ఇలాంటి చాలా AI ఫీచర్స్ ఉన్నాయి. అండ్ సైడ్ నుంచి మీకు డాక్ ఉంటుంది కదా, సామ్సంగ్ S సిరీస్ లో మనం చూస్తూ ఉంటాం. ఈ డాక్ లో ఉండే ఫీచర్స్ అన్ని కూడా A56 లో ఇచ్చారు. అండ్ One UI 7 కస్టమైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మాక్సిమం చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది దీంట్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్. వీళ్ళు 6+6 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ తీసుకుని వస్తున్నారు. Android 15 మీద ఉంది, Android 21 వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ తో కంపేర్ చేస్తే 1 సంవత్సరం మాత్రమే దీంట్లో తగ్గుతుంది. ఇందులో 7+7 years అప్డేట్స్ ఉంటాయి. ₹1,00,000 ఫోన్ ఇది, 1 lakh rupees ఫోన్. ఈవెన్ S25 అల్ట్రాలో ఉండే నౌబార్ ఉంటుంది కదా, బాటమ్ లో మనకు కనబడుతుంటుంది. ఆ నౌబార్ కూడా దీంట్లో చూపిస్తుంది. అండ్ సామ్సంగ్ వాళ్ళు ఇచ్చే ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC,
అండ్ సామ్సంగ్ వాలెట్ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అవి చేసుకోవచ్చు. అలానే సామ్సంగ్ వాలెట్ లో మీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసుకుని ఏ పిఓఎస్ మెషిన్ దగ్గర అయినా కానీ జస్ట్ ట్యాప్ అండ్ పే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి మనం దీంట్లో నెట్వర్క్ సిగ్నల్ రిసెప్షన్ అండ్ వైఫై స్పీడ్ పరంగా చెక్ చేద్దాం. నేను ఎయిర్టెల్ అండ్ జియో రెండు యూస్ చేశాను. 5G ప్లస్ రెండు దీంట్లో చూపిస్తూనే ఉన్నాయి. వివో ఎన్ఆర్ నాకు కనపడలేదు, బట్ వాయిస్ ఓవర్ LTE మీకు కాన్స్టెంట్ గా నిలబడుతుంది అండ్ 5G నెట్వర్క్ కూడా కాన్స్టెంట్ గా నిలబడుతుంది. ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఒకవేళ మీరు కాల్స్ ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ సామ్సంగ్ స్టాక్ డైలర్ యూస్ చేస్తుంది. మీరు కాల్స్ ఏమైనా రికార్డ్ చేయాలన్నా కానీ అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అలానే AI తో ఈ కాల్ ట్రాన్స్లేషన్ లాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఇచ్చారు. అండ్ వైఫై పరంగా ఇది వైఫై 6 తో వస్తుంది. ఆబ్వియస్లీ 5 GHz బ్యాండ్ అనేది డిటెక్ట్ చేస్తుంది. అండ్ సామ్సంగ్ వాళ్ళ ఇంకొక మెయిన్ ఫీచర్ సెక్యూర్ ఫోల్డర్. మీరు ఫోటోస్ అయినా, వీడియోస్ అయినా, డాక్యుమెంట్స్ అయినా లేదా యాప్స్ అయినా ఏవైనా కానీ హిడెన్ యాప్స్ లాగా మీరు సెక్యూర్ ఫోల్డర్ లో సెపరేట్ గా యూస్ చేసుకోవచ్చు. నాక్ సెక్యూరిటీ కూడా హై ప్రయర్ మీద దీంట్లో ఉంటుంది. సరే, ఇప్పుడు దీంట్లో అన్నిటికంటే బాగున్న ఫీచర్ డిస్ప్లే. ఇందులో 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR కాంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ 1200 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చింది. అండ్ ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఒకటి 40,000 రూపాయలు పెడుతున్నప్పుడు మనకి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఇచ్చుంటే చాలా బాగుండేది అన్నట్లు అనిపించింది. బట్ ఆఫ్లైన్ కాబట్టి అవి తీసుకురారు. రెండోది LTPO ప్యానల్ కాదు, ఇది 0 to 120 Hz ఆటోమేటిక్ గా స్విచ్ అవడానికి. ఇవి రెండు ఇచ్చుంటే మాత్రం డిస్ప్లే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఇదే రేట్ లో ఉన్న మిగతా ఫోన్స్ ఇది పోటీ పడలేదు. కొంచెం బెజల్స్ కూడా తగ్గించాలన్నట్లు అనిపించింది. పైన కింద చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. బట్ కలర్స్ పరంగా, ఇమేజ్ క్వాలిటీ పరంగా, షార్ప్నెస్ పరంగా, డిస్ప్లే వివిడ్నెస్ పరంగా కానీ ఎక్కడ కంప్లైంట్ లేదు. సామ్సంగ్ లో జనరల్ గా డిస్ప్లేస్ బాగుంటాయి. సేమ్ కైండ్ ఆఫ్ పనితనం మనకి దీనిలో కనపడింది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది. బట్ మిగతావి కూడా ఇచ్చుంటే బాగుండేది అన్నట్లు నేను చెప్తున్నాను. ఇంకా స్పీకర్స్ పరంగా ఇందులో స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ అండ్ బాటమ్ బ్యాలెన్సింగ్ చాలా బాగుంది. అండ్ ఆడియో అవుట్పుట్ కూడా బాగుంది. లౌడ్ ఉంది. స్పీకర్ క్వాలిటీ కూడా లౌడ్ ఉంది. అలానే డాల్బీ అట్మోస్ కూడా సపోర్ట్ చేసిద్ది. ఇది డిస్ప్లే పరంగా డాల్బీ విజన్ లేదు, కానీ ఆడియో పరంగా మాత్రం డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మోస్ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఒకసారి నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం. రేర్ సైడ్ కెమెరా పరంగా ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. టెలిఫోటో లెన్స్ ఇక్కడ ఇవ్వట్లేదు. 40,000 రూపాయల దాకా ఎందుకు, 30,000 కూడా టెలిఫోటో లెన్స్ వస్తున్నాయి. బట్ వీళ్ళు టెలిఫోటో లెన్స్ ని మిస్ చేశారు. అండ్ ఫ్రంట్ కెమెరా దీనిలో 12 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. లాస్ట్ జనరేషన్ 32 మెగాపిక్సెల్ ఉండేది A55 లో, ఇందులో 12 మెగాపిక్సెల్ తో వస్తుంది. బట్ ఇమేజ్ క్వాలిటీ మాత్రం లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈ జనరేషన్ లో చాలా ఇంప్రూవ్ అయింది. అది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసినప్పుడు నాకు బాగా అనిపించింది. అండ్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసినప్పుడు కూడా ఇమేజ్ లో నాయిస్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కొద్దిగా ఈ జనరేషన్ లో తగ్గింది. నైట్ టైం ఫోటోస్ అవి క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు ఇంకొంచెం బెటర్ అనిపించింది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నప్పుడు ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి ఆన్ పాయింట్ తీసుకురావడానికి అయితే ట్రై చేసింది. 40,000 రూపాయల్లో కొద్దిగా ఈ ఫోన్ లో మీకు బాగా అనిపించేది ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ ఒకటి. ఆల్మోస్ట్ అన్ని ఫోటోస్ ఇక్కడ ప్లే చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. డే లైట్ లో అయినా, లో లైట్ లో అయినా బెస్ట్ పర్ఫార్మెన్స్ అన్నట్లు అనిపించింది. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది స్కిన్ టోన్స్ అన్ని కూడా నేచురల్ స్కిన్ టోన్స్ తో తీసుకొని వచ్చినాయి. నేచురల్ గా ఇష్టపడే వాళ్ళకే నచ్చుతుంది. మళ్ళీ మీరు మేకప్ వేసిన దానిలాగా లేకపోతే ఏదైనా ఫిల్టర్ వేసినట్టు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మీకు నచ్చవు. నేచురల్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ ఫోటోస్ అన్ని మీకు నచ్చుతాయి. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ 4K 30 FPS లో మాక్సిమం మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. రేర్ సైడ్ కెమెరాని, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని రెండింటిని యూస్ చేసుకుని 4K 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో సామ్సంగ్ నుంచి రికార్డ్ చేస్తున్నా. సామ్సంగ్ గెలాక్సీ A56 రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS రికార్డ్ అవుతుంది. 4K 60 FPS ఆప్షన్ అయితే ఇవ్వలేదు. 4K 30 FPS లో డైలీ మీరు ఇటువంటి వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో సామ్సంగ్ గెలాక్సీ A56 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో రికార్డ్ చేస్తున్నాను. డైలీ కండిషన్ రికార్డ్ చేస్తున్నా. డైరెక్ట్ సన్లైట్ నా మీద పడుతుంది. ఒకసారి HDR రేంజ్ ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సామ్సంగ్ గెలాక్సీ A56 నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను. టైం అరౌండ్ 12:30, 1 o'clock అవుతుంది. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. 4K 30 FPS లో సామ్సంగ్ A56 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS లో రికార్డ్ అవుతుంది. 4K 60 లేదు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. మళ్ళీ ఇంకొకటి నాకు నచ్చింది, ఇక్కడ 40,000 రూపాయలు పెడుతున్నప్పుడు 4K 60 FPS ఆప్షన్ తీసుకుని రాలేదు వీళ్ళు. 4K 30 FPS ఇచ్చారు. అక్కడ కూడా వీళ్ళు తగ్గించినట్లు అనిపించింది. ఇవ్వాల్సింది 60 FPS బట్ ఇవ్వలేదు. వీడియో ఫుటేజ్ అయితే బాగుంది, కానీ ఇంకా బాగా కూడా ఉండొచ్చు. అండ్ మైక్రోఫోన్ ఆడియో ఇన్పుట్ కూడా బాగుంది, మంచి ఆడియోని క్యాప్చర్ చేస్తుంది. అండ్ బొకే వీడియో అయితే దీంట్లో లేదు. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకుని పోర్ట్రేట్ వీడియోస్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే అదొకటి దీంట్లో మిస్ చేసి. ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ పరంగా అయితే 40,000 రూపాయల్లో బాగుంది, కానీ ఇంకా బాగా ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఒకసారి మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అని చెప్పంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక 1 day యూస్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఆప్టిమైజేషన్ బాగుంది. One UI 7 తో వస్తుంది కాబట్టి డేలో కాసేపు మీరు గేమ్స్ ఆడుకొని, కాసేపు కెమెరా యూస్ చేసుకొని, కాసేపు మల్టీమీడియా యూస్ చేసుకున్నా కానీ, అండ్ కాల్స్ ఇవి కంటిన్యూస్ గా మీరు తీసుకున్నా ఆల్మోస్ట్ ఒక ఫుల్ వర్కింగ్ డే మీరు యూస్ చేసుకోవడానికి ఉంటుంది. బ్యాటరీ ఛార్జ్ మాత్రం నాకు 1 hour దాకా పడుతుంది. 50 minutes to 1 hour మధ్యలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. నేను గ్యాన్ ఛార్జర్ యూస్ చేశాను, థర్డ్ పార్టీ గ్యాన్ ఛార్జర్. దాదాపు 1 గంట పడుతుంది, కానీ ఈ లోపే ఛార్జింగ్ అయిపోయేలాగా, అంటే ఇంకొంచెం ఫాస్ట్ ఇచ్చుంటే బాగుండేది అన్నట్లు అనిపించింది. ఓవరాల్
బ్యాటరీ డిపార్ట్మెంట్ పరంగా మాత్రం నాకు మంచిగా ఆప్టిమైజ్ చేసినట్లు అనిపించింది, పెద్ద కంప్లైంట్స్ అనిపించలేదు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీంట్లో యూఐ అండ్ సాఫ్ట్వేర్ వీటి పరంగా మాట్లాడదాం. ఫోన్ మొత్తం మీద మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందల్లా యూఐ. ఒక్క యాడ్ ఉండదు, 0 యాడ్స్ ఉంటాయి, స్మూదర్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇందులో 1 UI 7 వర్షన్ తో వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 జాన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద ఉంది. అప్డేట్స్ నేను చెక్ చేస్తున్నా, నెక్స్ట్ ఫెబ్ గానీ మార్చ్ సెక్యూరిటీ అప్డేట్ కానీ రావచ్చు. అండ్ అప్డేట్స్ గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పా, 6+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. 6 years మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్. అండ్ ఫైనల్లీ ఒకసారి మనం సర్వీస్ పరంగా మాట్లాడితే సామ్సంగ్ కి లార్జెస్ట్ సర్వీస్ నెట్వర్క్ ఉంది. మాక్సిమం మీకు రిమోట్ ఏరియాస్ లో కూడా సామ్సంగ్ సర్వీస్ సెంటర్ ఎక్కడో ఒకటి దొరుకుతూనే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ A56 గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసిన నా ఎక్స్పీరియన్స్ లో నాకు అనిపించిన ఇంప్రెషన్. మళ్ళీ ఇంకొకసారి షార్ట్ గా దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి ఒక ముక్కలో చెప్పేయమంటే, ఫస్ట్ థింగ్ మాకు బాగా నచ్చింది దీంట్లో బిల్డ్ క్వాలిటీ. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, ఫ్రంట్ టు బ్యాక్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ తో ఉంది. 2 దీంట్లో డిస్ప్లే కూడా బాగుంది, 3 కెమెరాస్ కూడా బాగున్నాయి, 4 బ్యాటరీ ఆప్టిమైజేషన్ కూడా బాగుంది, 5 కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ NFC కానీ సామ్సంగ్ వాలెట్ కానీ SSD సపోర్ట్లు కానీ వాటర్ రెసిస్టెన్స్ కానీ ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ నచ్చింది ఏంటి అంటే దీంట్లో పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్ ఒకటి. గేమింగ్ పరంగా ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు, కానీ అది దీంట్లో లేదు. ఫైనలీ వర్డిక్ట్, నువ్వు ఒకవేళ 40,000 రూపాయలు పెట్టి ఈ ఫోన్ కొనుక్కుంటావా, కొనుక్కోమని చెప్తావా అని అడిగితే, ఇందాక నేను చెప్పినట్లు ఎవరైతే ప్రొఫెషనల్ యూస్ చేసుకుంటారో అంటే డే టు డే యాక్టివిటీస్ కి బిజినెస్ పర్పస్ కి ఇట్లాంటి వాటికి కొనుక్కోవచ్చు. కానీ ఏవేవైతే ఇప్పుడు దీంట్లో ఉన్నాయో అవన్నీ మీకు 30,000 రూపాయల లోపల కూడా వచ్చేస్తున్నాయి. 40,000 రూపాయల వరకు రావాల్సిన అవసరం అయితే అసలు లేదు, అదైతే క్లియర్ గా చెప్తాను. కానీ ఒకవేళ ప్రొఫెషనల్ యూస్ కావాలి, సామ్సంగ్ నుంచే నాకు కావాలి అనుకుంటే అప్పుడు మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫర్స్ లో అప్పుడప్పుడు 30,000 రూపాయల దగ్గరలో వస్తే ఖచ్చితంగా ఒక లుక్ వేయండి, కానీ 40 పెట్టి అయితే చూడమని చెప్పి నేను చెప్పను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా సామ్సంగ్ గెలాక్సీ A56 యొక్క కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. జై హింద్.